కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి నిలయంలో వివేకానంద నగర్ సంక్షేమ సంఘం మరియు ఈటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో 7వ రోజు కాలనీ ప్రెసిడెంట్ బొల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు 4,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌసుద్దీన్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌసుద్దీన్ మరియు బొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు అన్నదాన కార్యక్రమంతో పాటు లలిత సహస్ర పారాయణం కూడా పాటించడం జరిగిందని, గణనాథుని మండపం మొత్తం భక్తి సాగరంలో మునిగిపోయిందని తెలిపారు. గణనాథుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ పరవశించిపోయారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే. సినుకమ్మ కురిసిందో సిద్ధేసేటోళ్ళం, మాసేను సెలకల్లో సమతా సుకాలం, కాలాలే కళ్ళంలో రాసులయ్యేలా, దీవించు మా బతుకు వెలిగిపోయేలా నేను నిలిపిన. అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం రోడ్ నెంబర్ 5 శ్రీ లక్ష్మీ గణపతి నిలయంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈరోజు మహిళలందరూ కూడా లలితా పారాయణం బాగా అద్భుతంగా చేశారు. చాలా భక్తి శ్రద్ధలతో ఈరోజు అన్నదాన కార్యక్రమం బాగా అద్భుతంగా జరిగింది. ప్రజలందరూ సహకరించారు. భక్తులు కూడా ప్రతి ఒక్కళ్ళు స్పందన, కష్టపడి అందరూ సహాయాలు చేశారు. అందరూ కష్టపడ్డారు. ఈరోజు 7వ రోజు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ నవరాత్రులు డైలీ నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులు కూడా బాగా స్పందించి చాలా కష్టపడ్డారు. అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇంకా 4,000 మంది దాకా వచ్చారు. బాగా స్పందించారు. టేస్ట్గా ఉన్నాయని జనం అందరూ ఇక్కడికే వస్తున్నారు. కార్పొరేటర్ గౌస్బాయ్ గారు వచ్చారు, బాగా స్పందించారు. జరగాలని ఆ భగవంతుడు. మహిళలు లలితా పారాయణం చేశారు. బాగా భక్తి శక్తులతో మంది దాకా వచ్చారు జనం. బాగా నుంచి అలా 4,000 దాకా వచ్చారు. 1,500 నుంచి స్టార్టింగ్ ఈరోజు 4,000 దాకా టచ్ అయ్యారు. బాగా టేస్ట్ బాగుంది. జనం అందరూ ఇక్కడికి వచ్చి భోంచేసి రేపు కూడా నిత్య అన్నదానం ఈ నవరాత్రులు జరుగుతూనే ఉంటుంది.